మహర్షి దగ్గరికి. ఈ దేవతలు అందరూ వచ్చి సుఖమహర్షి దగ్గర ఇలా అంటున్నారు, ఓ సుఖమహర్షి, మీరు శ్రీమద్ భాగవతంని పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు, ఎందుకంటే ఆయన అమరులు అవ్వడానికి కదా. ఏదైతే మృత్యువు అతన్ని 7 రోజుల్లో హరిస్తుంది అని అన్నారు, దానికోసమని కదా. ఆ మృత్యువుని తప్పించుకుని మోక్షం పొందడం కోసమే కదా. దానికోసం అయితే ఈ అమరత్వం పొందడానికి మా దగ్గర ఉంది ఈ అమృతం, తీసుకొని వచ్చాం. ఈ అమృతంని ఆయనకి ఇవ్వండి, మాకు ఈ శ్రీమద్ భాగవతంని ప్రసాదించండి అన్నారు దేవతలు సుఖమహర్షితో. మాకు శ్రీమద్ భాగవతంని ప్రసాదించండి అంటే నవ్వారంట ఈ సుఖమహర్షి. నవ్వి దేవతలతో ఇలా అన్నాడంట, ఏమిటి, మీరు అమృతాన్ని ఇస్తారా? అమృతానికి బదులుగా శ్రీమద్ భాగవతంని ఇవ్వాలా మీకు? చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నారు సుఖమహర్షి. అమృతం ఎక్కడా, శ్రీమద్ భాగవతం ఎక్కడా, దానికి దీనికి అసలు పోలిక ఉందా అని నవ్వుకున్నారంట సుఖమహర్షి. ఇంకా సుఖమహర్షి ఇలా అంటున్నారు, ఒక గాజు పెంక లాంటిది అమృతం అయితే ఈ శ్రీమద్ భాగవతం కథ మణి లాంటిది అంట. మణికి గాజు పెంకకి మనం ఎక్కడైనా పోలిక పెట్టగలమా? అలాగే శ్రీమద్ భాగవతంకి అమృతానికి నువ్వు పోలిక పెట్టడం ఏమిటి అని దేవతల్ని ప్రశ్నించారంట. దానికి ఇది తూలు నాసలు అని నవ్వేసి దేవతల్ని పంపించేశారంట సుఖమహర్షి. అది ఇవ్వడానికి కుదరదు, అమృతానికి దీనికి సరిపోదు అని చెప్పేశారంట. ఈలోపు ఈ విషయం బ్రహ్మలోకం వరకు వెళ్ళిందంట. బ్రహ్మలోకానికి ఈ శ్రీమద్ భాగవతం అంతా విని తర్వాత ఈ పరీక్షిత్ మహారాజు మోక్షాన్ని పొందాడు అని విషయం తెలిసిన తర్వాత బ్రహ్మ చాలా ఆశ్చర్యపోయారంట. ఆ బ్రహ్మగారు ఆశ్చర్యపోయి భాగవత కథ ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే పరీక్షించాలి అనుకున్నారంట. కథ వినటం చేతనే మోక్షం పొందాడు అంటే లోకంలో ఉండేటటువంటి అనేక మోక్ష సాధనాలు ఉన్నాయే, అవి అన్నీ ఏమైపోవాలి అని బ్రహ్మ అనుకున్నాడంట. అలా అనుకుని వాటితో ఇది తూలుతుందా లేదా అని అనుకుని ఒక త్రాసు తెచ్చి మోక్ష సాధనాలు అన్నీ ఒకవైపు, ఈ శ్రీమద్ భాగవతం ఒకవైపు పెడితే శ్రీమద్ భాగవతం ఒక్క బరువు ఎక్కువ అయిందంట. వెంటనే ఒక ఆనందంతో ఈ చతుర్ముఖ బ్రహ్మ పెద్దగా అన్నారంట, కలియుగంలో శ్రీమద్ భాగవతం సాక్షాత్తు భగవత్ స్వరూపం అయి ఉన్నది.